शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। సర్వపాతక అల్ని సమూలంగా నశింపజేయగలిగినటువంటి శ్రీరాముని యొక్క దివ్య చరిత్ర మనం చాలా రోజుల నుంచి వింటున్నాము. అటువంటి ఒక ఏర్పాటు చేసి మన సమూహానికి అందరికీ ఒక సదవకాశాన్ని కల్పించిన ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అత్యంత భక్త్యుత్సాహాలతో పాల్గొంటూ నాలో ఒక సమధికమైనటువంటి ఉత్సాహ శక్తిని నింపుతూ ఉన్నటువంటి ప్రియమైన ఆత్మీయులైన శ్రోతలందరికీ కూడా శుభకామనలు అందజేస్తూ స్వాగతం, సుస్వాగతం. నిన్న చెప్పుకున్నటువంటి అంశాన్ని గురించి మీరు కొంచెం ముందుకు తీసుకొస్తే దాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాము. మీరు మాట్లాడండి, సమయాన్ని సద్వినియోగం చేసి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. కాలనేమి అనే ఆయన రావణాసురుడికి ఎన్నో విషయాలు చెప్తారు గురువు గారు. అయినా కూడా పట్టించుకోకుండా తన త్రోవలో తను వెళ్ళేలాగా చూస్తాడు రావణాసురుడు. నమస్కారం గురువు గారు. రావణాసురుడు మేఘనాథుడికి నువ్వు లంకను చూసుకో, నేను యుద్ధానికి వెళ్ళొస్తానని చెప్తాడు. యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో విభీషణ్ణి చూసి చాలా కోపం వచ్చి చంపడానికి బాణం వేస్తే లక్ష్మణుడు అడ్డు నుంచుంటాడు. అది లక్ష్మణుడికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. ఆ లక్ష్మణుడే కదా ఈ రాముడిని ఇన్నాళ్ళు సంరక్షిస్తున్నాడు, ఈయన ఎత్తుకుపోదామని చెప్పి లేవనెత్తుతానికి ప్రయత్నిస్తాడు కానీ లేవనెత్తలేకపోతాడు. అప్పుడు హనుమంతుడు అవలీలగా లక్ష్మణ్ణి ఎత్తుకుని రాముడి దగ్గరికి తీసుకెళ్లిపోతాడు. రాముడు చాలా కోపోద్రిక్తుడై ఆ రావణాసుడి యొక్క రథము అవన్నీ విరగ్గొట్టేస్తాడు. నువ్వు ఇప్పుడు నిరాయుధుడు కాబట్టి నేను చంపను, నువ్వు లంకకెళ్ళి బాగా ఆలోచించుకో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్తాడు. చెప్తే లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. అప్పుడు రావణాసురుడు వెళ్ళిపోతాడు. లక్ష్మణ్ణి బతికించడం కోసం హనుమని సంజీవని పర్వతం తీసుకొస్తాడు హనుమంతుడు దారిలో ఈ కాలనేమి అనేవాడు రావణుని ఆదేశానుసారం ఒక మౌని రూపంలో ఒక వనాన్ని సృష్టించుకుని ఉంటాడు. ఎలా వెళ్ళాలి అని అడిగితే నువ్వు వెళ్ళి సరస్సులో స్నానం చేసి రా అని చెప్తాడు. ఆ సరస్సులో మొసలి పట్టుకుంటుంది, ఆ మొసలిని వధిస్తాడు, ఆమె అప్సరస్సుగా మారుతుంది. అప్పుడు నువ్వు వీడు ముని కాదు, వీడు మాయా రాక్షసుడు, నువ్వు వాడి మాట పట్టించుకోకుండా వెళ్ళంటే కాలనేమిని సంహరించేసి హనుమంతుడు వెళ్ళిపోతాడు. లక్ష్మణుడికి ఔషధాలు అన్ని అదే పర్వతంలో నాకు అదేదో తెలియలేదని మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చేస్తాడు కదా. లక్ష్మణుడికి ఆ ఔషధాలన్నీ పూయగానే లక్ష్మణుడు లేచి కూర్చుంటాడు. అప్పుడు రావణాసురుడు మళ్ళీ లంకలో కుంభకర్ణుడు నిద్రలేపి మన బంధువులు సోదరులు అందరూ యుద్ధంలో చచ్చిపోయారు, రాముని ఎలాగైనా చంపాలని, నువ్వు లేచి ఈ కార్యానికి పూనుకో అంటే కుంభకర్ణుడు అంటాడు, సీతను తీసుకొచ్చినప్పుడే చెప్పాను నీకు ఇది మంచిది కాదు. నాకు నారదుడు కలలో కనిపించి దేవతలు విష్ణుని ప్రార్థించడము, శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా అవతరించడము, ఆ శ్రీరాముడే నిన్ను సంహరిస్తాడని చెప్పడము అవన్నీ నాకు ముందే తెలుసు అని చెప్తాను. ఆ శ్రీరాముడిని శరణు వేడుకో, ఇప్పటికైనా నువ్వు పరమపదాన్ని పొందుతావు అని చెప్తాడు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ఏమైనా చెప్తారా? లేదు గురువు గారు, గారు కరుణమ్మ గారు అంతా చక్కగా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. ఆమూలాగ్రంగా కథ నిన్న జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతా మనం మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకోవడం జరిగింది. మీలో చాలా మంది చెప్పగలిగినటువంటి విషయం తెలిసి ఉన్నప్పటికీ కూడా
అవకాశం ఇంకొకరికి కల్పిద్దామనో లేకపోతే మనం ఏం మాట్లాడలేమనో ఏదో అనేక రకాలైనటువంటి ఉమ్, విషయాలను దృష్టిలో ఉంచుకొని మీరు మాట్లాడకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు మీరు మాట్లాడుతుంటే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబట్టి అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఒకరో ఇద్దరు మాట్లాడితే బాగుంటుంది. ఇక దీంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎలాగూ మాట్లాడతారు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, వాళ్ళకు చాలా విషయాలు తెలుసు. కాబట్టి మనం కూడా విషయాన్ని ఎంతవరకు గ్రహించినాము అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉంటే ఈ మననం వల్ల మనలో నిధిధ్యాస అనేది ఏర్పడుతుంది. విన్నదాన్ని మనం ఎంతవరకు మననం చేసుకోగలిగినాము, ఎంతవరకు మనం హృదయ స్థితం చేసుకోగలిగినాము అనేటువంటి అంశాలు మనకు మనం ఉత్తీర్ణులం కావడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది అంతా. ఏదో కథలు కాలక్షేపాలు అనేటువంటి అంశం కాక మన జీవితంలో ఉత్తీర్ణులము అంటే మనం ఇప్పుడు అనుకునేట్టు సక్సెస్ఫుల్ గా జీవితాన్ని గడపడం ఎట్లాగా, అంటే జీవితాన్ని సార్థకపరచుకోవడం ఎట్లాగా అనే దాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు కూడా మీరున్నప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. మీరు నమస్తే అన్నప్పుడు మీరు ఏదో చెప్తారని అన్నట్టే వేచి ఉంటాను. సరే, అంటే జై కొంచెం శ్రీరామ్ కొత్త గురుగారు. కొత్త కదా మేడం. జై శ్రీరామ్, జై శ్రీరామ్ తల్లి. అది నిన్న జరిగింది చెప్పమంటారా గురువు గారు? చెప్పండి. అదే యుద్ధకాండ జరుగుతుంది గురువు గారు. అయితే యుద్ధకాండలో రావణాసురుడు విభీషణుడి మీద అస్త్రం ప్రయోగించినప్పుడు లక్ష్మణుడు రాముడు మాట ఇచ్చిన మాట గుర్తొచ్చి ఆయనకి అడ్డుగా వెళ్తారు. అప్పుడు ఈయన లక్ష్మణుడు కుప్పకూలిపోతారండి. అప్పుడు హనుమంతుడు హనుమంతుడి యొక్క పరాక్రమం చూసి రావణాసురుడు ఆశ్చర్యపోతారు. ఆయన పెట్టుకొని అక్కడ తీసుకెళ్తుండే అదే సంజీవుని పర్వతము తేవడానికి వెళ్తారు. మధ్యలో రాక్షసుని అడ్డుని తొలగించుకొని ఆ సంజీవుని తేవడానికి ఆ కొండని పర్వతాన్ని పెకిలించి తీసుకొస్తూ ఉంటారు. అక్కడ వరకు అయింది గుర్తు గురుగారు. ఎందుకంటే నెట్ నాకు ఆటంకము ఊరు రావడము కొంచెం తప్పు చెప్పు ఉండొచ్చు. కాకపోతే వృత్తాంతం అయితే అదే అనుకుంటున్నాను గురువు గారు. అదే అమ్మా, చివరికి మీరు కొంత ఏం క్షమించవలసిన అవసరం లేదు. మీరు చక్కగా చెప్పారు. లక్ష్మణుడు ఎందుకు అడ్డుపడ్డాడు అంటే రాముడు అయ్యో లంకా నగరాన్ని విభీషణుడికి పట్టాభిషిక్తుని చేశాడు. ఆయన మాట నిలబడాలి అంటే విభీషణుడు చావకూడదు. కాబట్టి రాముడి మాట నిలబెట్టడం కోసం చావడానికి కూడా సిద్ధపడ్డాడు లక్ష్మణుడు. అది ఆ విషయాన్ని మీరు స్పృశించారు, చాలా సంతోషం. ఇంకోటి, హనుమంతుని యొక్క బలపరాక్రమాలు లక్ష్మణుని అమాంతం తీసుకుని వెళ్ళడము రావణాసురుని ఆశ్చర్యపరుస్తుంది అనే ఇప్పుడు ఈ రెండు అంశాలు మీరు కొత్తగా స్పృశించారు. అట్లే మిగతా వాళ్ళు కూడా అనేక అంశాలు కథా విషయం అంతా తెలిసినప్పటికీ అక్కడక్కడ ఉండేటువంటి కొన్ని అంశాలని తడమకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ చెప్తే ఏమవుతుందంటే అన్ని విషయాలు అందరూ సమగ్రంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతోషం తల్లి. మనం ఇంకా కథలో ప్రవేశిద్దాం. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం. గురువు గారు, ఒక్క విషయం గురువు గారు. చెప్పండి. హనుమంతులు వారు సంజీవిని పర్వతం తెచ్చినప్పుడు ఒక శ్లోకం చెప్తారు కదా గురువు గారు. సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఒకటి ఉంటుంది కదా గురువు గారు, ఒకసారి చెప్పగలరా? వినగలను నేను. అంటే మీరు చెప్పేది ఒక పద్యం, అది ఒక్కసారి చెప్పరా గురువు గారు? అంటే అది మీరు చెప్పినటువంటి పద్యము ఆంజనేయ స్వామి దండకంలో ఉంది. దండకం అనేది ఒక నరసింహ కలిగిన వారు రాశారు, రచించారు. ఆ దండకంలో ఉంది.
హనుమంతుని అవును స్థుతిలో గురుగారు. వస్తుంది అది. కాబట్టి ఇక్కడ హనుమంతుని స్థుతి లేదు కాబట్టి దాని విషయం ఇక్కడ ఉండదు. ఓకే హనుమంతుని గురుగారు, ప్రత్యేకించి ధన్యవాదాలు. స్తుతించాడు కాబట్టి అక్కడ అది చెప్పడం జరిగింది. ఇక్కడ హనుమంతుడి స్థుతి అనేది లేదు. హనుమంతుడు రాముని దూతగా తన అది కర్తవ్యాన్ని చాలా తాను బాగుంటుంది. నిర్వహించాడు. ఉమ్, అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం, కానీ అది అవును ఇక్కడ గురుగారు. ఓకే గురుగారు, లేదన్నట్టు. అవునులేండి. ఓకే గురుగారు, సారీ, అదే. క్షమించండి. ఈ విధంగా పరమోత్సాహభరితంగా పరమేశ్వరుడు కథ చెప్తూ ఉంటే పార్వతీదేవి వింటుంది. విని ఈ కుంభకర్ణుడు ఈ విధంగా శ్రీరామచంద్రుడి యొక్క దివ్య పాదార వింద స్మరణ చేత జన్మ జన్మాంతరాల పాపాలు తొలగి సంసార సాగరం నుంచి ఒడ్డుకు తీరం చేరుకొని ఆ సీతారామచంద్రుల సదనమైనటువంటి నిత్య వైకుంఠ ధామం లోపట క్షేమంగా ఉండవచ్చు అని చెప్పి ఆ కుంభకర్ణుడు ఈ విధంగా చెప్పి ఇంత గొప్పగా చెప్పాడు కదా, మరి ఆ తర్వాత ఏం చేశారు అని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించింది. ప్రశ్నిస్తే పరమేశ్వరుడు చెప్తున్నాడు, కుంభకర్ణ వచ శ్రుత్వా భృగుటి వికటారణ దశగ్రీవో జగాదేరాం ఆసనాదుత్పతన్నివా. ఈ కుంభకర్ణుడు ఈ విధంగా చెప్పే వరకు కనుబొమలు ముడిబడి కళ్ళు ఎర్రబారి కణతలు కంపిస్తూ ఉంటే పెదవులు అదురుతూ ఉంటే పళ్ళు పటపటా కొడుకుతూ ఎంత కోపం రావాలి రావణాసురుడికి. ఎందుకు అంత కోపం అంటే వాడు రాముని చేత అవమానింపబడ్డాడు, యుద్ధంలో పరాజితుడైపోయాడు, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ప్రతీకారం కుంభకర్ణుని చేత సులభంగా నెరవేరుతుంది అని అనుకున్నాడు. ఆ అనుకున్న సందర్భంలో కుంభకర్ణుని లేపితే అతడు ఈ విధమైనటువంటి భక్తి బోధ నీటి బోధ చేసే వరకు ఆ కోపాన్ని పట్టలేకపోయాడు. ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నాడు, త్వమానీతో నమయ జ్ఞాన బోధనాయ సుబుద్ధిమాన్ మయా కృతం సమీకృత్య యుజ్యస్వ ఎదురోచతే. ఆయన కుంభకర్ణ చాలా బాగా చెప్పావు, నేను పిలిచిన దానికి నువ్వు చెప్పిన దానికి పొంతన ఎక్కడైనా ఉందా? ఇన్నాళ్ళు నేను మెలకువగా లేకున్నాను, అజాగ్రత్తలో ఉన్నాను, నిద్రలో ఉన్నాను, నాకు బుద్ధి జ్ఞానం అనే అంతా కూడా సుషుప్తి లోపల దారుకున్నది. నీవు ఒక్కసారి లేచి నాకు బుద్ధి చెప్పవా అని అడిగితే వచ్చి జ్ఞానోపదేశం చేస్తున్నట్టు చేస్తున్నావు కదా నాయన. నీకు చేతనైతే యుద్ధం చేసి ఇన్నాళ్ళు నీకు రక్షణగా ఉండి నీ జీవితాన్ని ఎవడు కుంభకర్ణుడు విభీషణుడు అంటే ఎవరు? వీళ్ళంతా రావణాసురుని సోదరులనే పేరే మీకుంది, కానీ ఫలానా వాళ్ళ కొడుకులని కానీ లేకపోతే మీ స్వయం ప్రతిభ మీ స్వయం శక్తి ఏముంది? ఏమీ లేదు. ఇన్నాళ్ళు నేను పెంచి పోషించినందుకు నాకు చాలా మంచి బుద్ధి చెప్పావు, కాబట్టి ఇంకా బుద్ధి చెప్పాలనుకుంటున్నావా, ఇంకా జ్ఞానోపదేశం చేయాలనుకుంటున్నావా, లేక అన్న ఆజ్ఞ ప్రకారం యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నావా, ఏదో త్వరగా నిర్ణయించుకో నాయన అని అన్నాడు. రావణుని ఈ మాట వినే వరకు పాపం కుంభకర్ణునికి మనస్సు కకాంకలమైపోయింది. నా మాటలకు నేను మంచి మాటలు చెప్తే ఇంత కోపగించుకున్నాడు మా అన్న అని కుంభకర్ణుడు అనుకుని ఇంకా ఆయనకు చెప్పడము అవసరం లేదు. ఏదో ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ మేము ఇంతవరకు ప్రోద్బలకంగా ఉండి ఆయన యొక్క గెలుపుకు కారణమై ఉన్నాము అంతే. మరి ఇప్పుడు కూడా ఆ విధంగానే చేసి ఆ రుణం ఏదో తీర్చుకుంటాము అని చెప్పేసి మహాపర్వత సన్నిభుడైనటువంటి ఆ కుంభకర్ణుడు అక్కడి నుంచి లేచి ఆ కోట ద్వారాలలో వాడు పట్టాడు కాబట్టి యమాంతం ఆ కోట ప్రాకారం ఇక్కడికి కాలు పెట్టాడు. పెద్ద నగారాలు, భేరీలు, భాంకారాలు ఇవన్నీ మ్రోగుతూ ఉన్నాయి. చెవులు చిల్లులు పడేట్టు ఉంది. శబ్దమయ ప్రపంచం అయిపోయింది. ఆకాశంలో ఉండేటువంటి అణువులన్నీ కూడా చెలించిపోతున్నాయి ఆ శబ్దానికి. గొప్ప సింహనాదం చేశాడు. రావడమే పిడికిళ్లతోటి వానరులను
పట్టుకొని 10, 20, 100 ఇట్లా పట్టుకొని నోట్లు వేసుకొని గుప్పిళ్ళ కొద్దీ నవ్వుతున్నాడు. కాళ్ళతోటి చేతులతోటి ఏడా పెడా రాసి నుజ్జు నుజ్జు చేస్తున్నాడు. ఈ పర్వతానికి రెక్కలు వచ్చాయా ఏమిటి, ఇది మనిషేనా వీళ్ళు లేకపోతే మృత్యుదేవతనా ఏమిటి అని చెప్పేసి వానరులందరూ భయభ్రాంతులైపోయారు. వాడు చేతిలో ఒక ముద్గరాన్ని ధరించి ముండ్లగదను ఒకటి పట్టుకొని వాడు ఇష్టమొదలని తిరుగుతున్నాడు. వాడు ఎక్కడ తిరిగితే అక్కడ ఎదురు లేకుండా అందరూ పరుగులు తీస్తూ వాడికి దారిని వదులుతున్నారు. ఎంత వదిలినా ఎంత దూరం పరిగెత్తినా ఇట్లా అమాంతం వాడు పట్టేసుకుంటున్నాడు. ఇట్లా నలిపి వేస్తూ నలగొడుతూ ఉంటే చూసి అన్న యొక్క స్థితిని గమనించి గద చేతిలో పూని యుద్ధానికి వచ్చాడు. వచ్చి ఆ కుంభకర్ణి పాదాలకు నమస్కారం చేశాడు. సోదరుడు కాబట్టి, అన్నా నేను విభీషణుణ్ణి, అనుగ్రహించు. నేను ఇక్కడికి రావడానికి కారణము ఏదో మా అన్నయ్య కదా అని చెప్పేసి ధర్మ మార్గాల్లో నడిపించవలసినటువంటి బాధ్యత మన పైన కూడా ఉంది కదా. సోదరులమై ఉండి కూడా అతని శ్రేయస్సు గురించి ఏమాత్రం ఆలోచించలేదు అనేటువంటి ఒక అపవాదు మన పైన రాకుండా ఉండాలని చెప్పేసి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చూశాను. సీతాందేహీతి రామాయ రామ సాక్షాత్ జనార్దన నశృణోతి చ మాం హంతుం ఖడ్గముద్యమ్య చోక్తవాన్. అన్నయ్య, సీతను రామచంద్రునికిచ్చి అతని శరణు వేడు. అతను సాక్షాత్ జనార్దనుడు, నారాయణుడు, రాక్షసాంతకుడు. ఏ ఎదిరించిన రాక్షసులు కూడా అనాది కాలం నుంచి పూర్వకాలం నుంచి కూడా ఎవరు నారాయణుని ఎదిరించి నిలిచిన వారు ఎవరూ లేరు అని అంటే, చిచి మూర్ఖుడా, నువ్వు వచ్చి నాకు ఉపదేశం చేస్తావా అని పాదంతో ఒట్లా తోసేసి తన్ని ఖడ్గమెత్తి ఇక్కడనే ఉంటాయి కానీ తల తెగిపోతుంది అని చెప్పేసి దిక్వాంగచ్చేది మాం హత్వా పదాపాపి రావృత చతుర్భిర్న్ మంత్రిభి సార్ధం రామం శరణమాగత. ఆ విధంగా అతనిచే ధిక్కరింపబడి అవమానింపబడి నా 4 మంత్రుల చేత శ్రీరామచంద్రుని సన్నిధికి వచ్చేసాను అని చెప్పే వరకు అదంతా విన్నాడు కుంభకర్ణుడు. తత్రుత్వా కుంభకర్ణోపి జ్ఞాత్వా భ్రాతరమాగతం సమాలింగ్య చ వత్సత్వం జీవ రామపదాశ్రయాత్. విభీషణుడు ఈ విధంగా చెప్పే వరకు అతన్ని దగ్గరికి ఎదకు హత్తుకున్నాడు. విభీషణుని హత్తుకుని కుల సంరక్షణార్థాయ రాక్షసానాం హితాయ చ మహాభాగవతోసి త్వం పురామే నారదచ్యుతం. ఆయన పూర్వకాలంలో నారదుని చేత నేను విన్నాను. ఏమిటిది? కుల సంరక్షణార్థం ఉన్నటువంటి వాడవు నువ్వు, ఈ కులాన్ని రక్షించగలిగినటువంటి వాడవు, రాక్షస వంశాన్ని నిర్మూలం కాకుండా ఈ లోకంలో కాపాడవలసినటువంటి వాడవు, హితం చేకూర్చగలిగినటువంటి వాడవు, మహాభాగవతుడు అని నారదుడు చెప్తుంటే నేను విన్నాను. అది ఇప్పుడు చూస్తూ ఉన్నాను. కాబట్టి శ్రీరామ పదాశ్రయం పొంది జీవించుము తండ్రి, నీవు పరమ భాగవతోత్తముడవు. ఇప్పుడు నేను ఈ యుద్ధరంగంలో ఉన్నాను, నాకు ఇంకేమీ చెప్పొద్దు. నావాడెవరో పరాయి వాడెవరో నాకు తెలియడం లేదు. రావణాసురుడు మాట్లాడినటువంటి మాటల చేత నా మతి భ్రమించింది. నేను కేవలం యుద్ధం చేసి శత్రువును పిప్పి చేసేటువంటి స్థితిలో ఉన్నాను. ఇంకా నాకేం చెప్పొద్దు. నాకు నావాడు పరవాడు అనేటువంటి భేదం ఇప్పుడు తోచడం లేదు, నేను వెళ్ళిపో అని అంటే విభీషణుడు కళ్ళకుంటే నీళ్లు కారుస్తూ రాముని దగ్గరికి వచ్చి చేరుకున్నాడు. ఈ విధంగా చేతులతోటి పాదాలతోటి ఒక మృత్యువు యొక్క ఆటలాగా ఉంది అదంతా కూడా. వానరులను మర్దించుతూ మదపుటేనుగులాగా ఆ దోమల పైన మదపుటేనుగు పొరిలినట్లు ఉంది అన్నట్టు. వానరసేనను కలగుండు అంటే కలిచివేస్తున్నాడు. సుడిపడిపోతుంది వానరసేన అంతా కూడా. ఎక్కడ పరిగెత్తి అక్కడ వస్తున్నాడు వాడు. వాడి నుంచి తప్పించుకోవడమే కష్టమైపోయింది. ఇది అంతా చూశాడు. సైన్యాధిపతులు మహా వీరులు ఏం చేయలేనటువంటి ఆ స్థితిని చూశాడు. చూసి శ్రీరామచంద్రుడు చాలా తన కోసం వచ్చినటువంటి వానరులకు కలిగినటువంటి కష్ట స్థితిని, అతి దుర్మార్గమైనటువంటి కష్ట స్థితి ఇది. ఇంతకుముందు ఎవరు కూడా ఇట్లా చేసిన వాళ్ళు లేరు.
నేలకేసి 10-20 మందిని కాళ్ళతోటి రాచి చంపినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. నోట్లో వేసుకొని తిని వాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పుడు దివ్యమైనటువంటి వాయువ్యాస్త్రాన్ని ధనుస్సుకు సంధించాడు. దాని యొక్క ప్రభావం తెలిసినటువంటి శ్రీరామచంద్రుడు కుంభకర్ణునిపై ప్రయోగించే వరకు కుంభకర్ణుడు ఆ ముండ్ల గదను పట్టుకొని వస్తున్నటువంటి కుడి చెయ్యిని గదతో సహా అమాంతం ఎగరగొట్టేసింది. ఆ మహాస్త్రం వచ్చి దాని దెబ్బ అంత తీవ్రంగా ఉంది. అంత తీవ్రమైన దెబ్బ చేత నరకబడితే వరకు భయంకరమైనటువంటి ఘోర నాదాన్ని చేశాడు వాడు. వానరుల గుండెలు అట్లే క్షణమాత్రం ఆగి మూర్ఛిల్లిన వారు మూర్ఛిల్లారు, పరమపదించిన వాళ్ళు పరమపదించారు, రాక్షసులు కూడా తల్లడిల్లిపోయారు. ఆ భయంకరమైన ధ్వని కర్ణపుటాలన్నీ మర్దించే విధంగా ఉంది. అది భూమిపై పడుతూ ఎంతో మంది రాక్షసులను వానరులను దాని కింద పడి నరిగి చనిపోయారు. దాని కింద వానరులందరూ కూడా భయంతో కంపిస్తూ శ్రీరామచంద్రుడి యొక్క సన్నిధికి పరుగులు పెట్టారు. ఆ ఎడమ చేయితోటి వాడు ఒక పెద్ద ఎవరు పెకలించరా అన్నటువంటి ఒక మద్ది చెట్టును అమాంతం పెకలించేశాడు. పెకలించేసి ఒక చెయ్యి తెగిపోయింది కదా. చూడండి, మూర్ఖుడు తెలివైనటువంటి వాడు ఒకసారి నడుస్తూ ఉంటే మార్గంలో కాలికి ఏదైనా రాయి తగిలితే ఆ దెబ్బకు తూలిపడి మళ్ళీ ఆ బాటంతా ఎట్లా ఉందో అని కళ్ళు తెరుచుకొని నడుస్తాడు. అహంకారి అయినటువంటి వాడు, మూర్ఖుడైనటువంటి వాడు ఎన్ని దెబ్బలు తగిలినా, కాళ్ళకి ఎన్ని తాపులు తగిలినా పడతాడు, లేస్తాడు, మళ్ళీ కళ్ళు మూసుకొని నడుస్తాడు. ఎందుకంటే ఈ భారతదేశం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది చేత ఎన్నో రకాలుగా ఆక్రమింపబడి పీడింపబడి దుఃఖించి చెప్పరాని కష్టాలన్నింటినీ కూడా చవి చూసినప్పటికి కూడా అన్ని మర్చిపోతారు. మళ్ళీ అన్ని మర్చిపోయి మళ్ళీ మూర్ఖుల్లాగా ఎప్పటిలాగా మళ్ళీ మూర్ఖుల్లాగా అంటే మూర్ఖత్వం తొలగించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అది తెలుసుకున్నవాడు కాబట్టి విభీషణుడు త్వరగా రామచంద్రుని సాన్నిధ్యం లోపలికి వచ్చేసాడు. అది తెలుసుకోలేదు. కుంభకర్ణుడు మళ్ళీ ఎడమ చేతితోటి కుడి చేతిని తెగనరికిన వానికి ఎడమ చేయి అది ఓ లెక్కనా, ఇది కూడా పోతుంది. కానీ అంతవరకు వాడు దాగడు. అట్లే ఎడమ చేతితోటి మహాసాల వృక్షాన్ని పెకలించుకొని వేగంగా రాముని చంపడానికి యుద్ధం రంగంలో కూడా పరిగెత్తుకుని వస్తున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ మూర్ఖుడికి ఇంకా బుద్ధి రాలేదు, మందమతికి అని చెప్పేసి దివ్యమైనటువంటి ఐంద్రాస్త్రాన్ని ధనుస్సుకు సంధించి ఆకరణాంతం లాగి వదిలాడు. ఆ ఐంద్రాస్త్రం వచ్చేసింది, ఎడమ చెయ్యిని ఆ సాల వృక్షంతో సహా ఎగురగొట్టేసింది. దాని కింద ఎంతో మంది రాక్షసులు, ఎంతో మంది వానరులు పడి చనిపోయారు. చనిపోయే వరకు ఈ 2 చేతులు నరిగినా కూడా ఒక గిరి గుహలాక, ఒక పర్వత గుహలాక పెద్దగా నోరు విచ్చుకొని వాడు ఆ రామచంద్రుడి యొక్క తీక్షణమైనటువంటి తీవ్ర శరజాలన్నింటినీ కూడా లెక్కించకుండా నమిలేస్తాను, మింగేస్తాను అని చెప్పేసి పరుగులు తీసి వస్తున్నాడు. వస్తూ ఉంటే ద్వావర్ధ చంద్రౌ నిశితావాలయాస్య పదద్వయం చిచ్ఛేదపతితౌ పాదౌ లంకాద్వారీ మహాస్వనవు. అప్పుడు శ్రీరామచంద్రుడు 2 అర్ధచంద్ర బాణాలని ఒకేసారి సంధించి అభిమంత్రించి కుంభకర్ణుని యొక్క 2 పాదాలని తెగనరికాడు. లంకానగరం ద్వారం దగ్గర పోయి పడ్డాయి అవి. నికృత్త పాణిపాదోపి కుంభకర్ణోతి భీషణ బడభా ముఖవద్వక్త్రం వ్యాదాయ రఘునందనం. ఇట్లా బడబాగ్ని జ్వాలలాగా నాలుక అల్లల్లాడుతుంటే నోరు పెద్దగా గిరిగుహలాగా తెరిచి ఆ 2 కాళ్ళు 2 చేతులు నరకబడినప్పటికీ కూడా రాహువు చంద్రుని వంకకు కదిలినట్లు రామచంద్రుని వంకకు ఈ కుంభకర్ణుడు కదిలాడు. ఆ మింక ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా నేను మింగేస్తాను, నమిలేస్తాను, కొరికేస్తానని చెప్పేసి. అప్పుడు రాముడు వాని మూర్ఖత్వానికి ఇక విధి లేక తెరిచిన నోరంతా నిశితమైనటువంటి శిలీముఖాలతో, అంటే పదునైనటువంటి బాణాలతో
ఖడ్గాల్ లాంటి పదునైన బాణాలతోటి వాని నోరంతా నింపివేశాడు. అతి భయంకరంగా ఆక్రోషిస్తున్నాడు వాడు. ఓ అని అంటున్నాడు. నోట్లకెళ్ళి ఏమి నాలుక కదులుతలేదు, నోరు కదిలించడానికి వీల్లేదు. అప్పుడు సూర్యప్రభాభాసమానమై ఆ శత సహస్ర వజ్ర తుల్యమైనటువంటి మహాయుధాన్ని, ఐంద్రాస్త్రాన్ని కుంభకర్ణుని సంహారం కోసం రాముడు ప్రయోగించాడు. ఈ పర్వతం లాంటిది జ్వలిత కుండలం, కుండలాలు మనుషులు మొయ్యలేనటువంటివి, పెద్ద పెద్ద కుండలాలు వాని చెవులకు, మకర దంష్ట్రలు, కర్ణాభరణాలు, కిరీటంతో కూడి ఉన్నటువంటిది, మహాపర్వత శిఖరంలాగా ఉన్నటువంటిది. వృత్రాసురుని వజ్రాయుధం చేత ఇంద్రుడు చంపినట్టు ఆ కుంభకర్ణుని తలను నరికి పడేశాడు రామచంద్రుడు. శిరస్సు వెళ్ళి లంకాద్వారానికి కొట్టుకుని లంకాద్వారం దగ్గర పడ్డది. మొండెము సగం సముద్రం లోపట, సగం భూమి పైన పడిపోయింది. బయటపడినటువంటి శిరస్సు లంకాద్వారాన్ని మూసేసిందంట. ద్వారంలోకి వెళ్ళి ఎవడు రాకుండా ఓ పెద్ద కొండరాయి వచ్చి అడ్డుపడినట్టు మూసేసింది. సముద్రంలో పడ్డటువంటి శరీరం అంతా మొసళ్లకు ఆహారం అయిపోయింది. అప్పుడు ఋషి సహితులైనటువంటి దేవతలు, గంధర్వులు, నాగులు, కగులు, యక్షులు, గుహ్యకులు, అప్సరసలతో రాఘవుని పైన, శ్రీరామచంద్రుని పైన పుష్పవర్షం కురిపించి స్తోత్రం చేస్తూ నాట్యాలు చేశారు. పరమ దుర్మార్గులు నశిస్తే, నశించినప్పుడు లోకమంతా సంతోషిస్తుంది. అప్పుడే దీపావళి పండుగ వస్తుంది, అప్పుడే దసరా పండుగ వస్తుంది. పరమ దుర్మార్గుల యొక్క దాడి ఈ భూమండలానికి లేకుండా సంతోషకరమైనటువంటి ఒక రోజు ఉదయించినప్పుడే మానవ జాతి అంతా కూడా ఆనందం పట్టలేకపోతుంది. ఆ విధంగా దేవతలు, గంధర్వులు అందరూ కూడా నాట్యం చేశారు, పుష్పవర్షం కురిపించారు. నారదుడు ఇదంతా చూడడానికి ఆకాశంలో వచ్చాడు. ఆకాశంలో కనిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కాంతులన్నీ కూడా ఆకాశం అంతా అలుముకున్నాయి. రాముడు అక్కడ నిలిచి ఉన్నాడు. పిందీవర శ్యాముడు, ఉదారాంగుడు, ధనుర్ధరుడు, విశాల వక్షం కలిగిన వాడు, దివ్యాస్త్రాలచే శోభిస్తున్నటువంటి వాడు, మహా గొప్పనైనటువంటి భుజాలు కలిగిన వాడు, శరపీడితులై రోజుతూ ఆ యుద్ధ ప్రాంగణంలో పడినటువంటి వానరులందరినీ దయాదృక్కులతో చూస్తూ ఉన్నటువంటి వాడు. చూసి చేతులు మోడ్చి ఆకాశం నుంచి నారదుడు స్తుతి చేస్తున్నాడు శ్రీరామచంద్రుడిని. ఆ స్తుతిని మనం కూడా ఆ స్తుతిని చదువుకుందాం. దేవదేవ జగన్నాథ పరమాత్మం సనాతన నారాయణాఖిలాధార విశ్వసాక్షి నమోస్తుతే. దేవదేవ జగన్నాథ పరమాత్మ సనాతన నారాయణ అఖిలాధార విశ్వసాక్షి నీకు నమస్కారాలు అని అంటున్నాడు. విశుద్ధ జ్ఞాన రూపోపి త్వం లోకానతి వంచేత్ మాయయా మనుజాకార సుఖ దుఃఖాని మానివా. సుఖ దుఃఖాలు ఉన్నట్టు మాయా మానుష వేషంలో మమ్మల్ని అందరినీ భ్రమింపజేసేటువంటి వాడు నువ్వు. నిజంగా విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపుడైనటువంటి పరమాత్మకు. త్వం మాయయా గుహ్యమానః సర్వేషాం హృది సంస్థితః స్వయం జ్యోతిస్వభావస్త్వం ఏ వ్యక్త ఏవామలాత్మనాం. స్వయం జ్యోతివి, స్వప్రకాశమానమైనటువంటి వాడము, విమలాత్ములైనటువంటి మనుషులకు దర్శనమిస్తాడు భగవంతుడు. ఎవరికి దర్శనమిస్తాడు? ఏది ఉంటే చూయించనే వాళ్ళకు కాదు దర్శనమిచ్చేది. హృదయాన్ని, మనస్సును ఒక పూజా ప్రసూనంగా పరమాత్ముని యొక్క దివ్య పాదాల చెంత అర్పించి తమ జీవితాన్ని నైవేద్యంగా సమర్పించుకున్నటువంటి మహాభక్తాగ్రేసరులకు ఆయన దర్శనమిస్తాడు. వితండవాదాలు, కుతర్కాలు, కుతంత్రాలు చేసేటువంటి నీచాతి నీచులకు ఆయన దర్శనం ఇవ్వడు. ఎప్పుడైతే మరణం తొలగిపోతే అద్దం ఏ విధంగా స్వచ్ఛంగా భాషిస్తుందో ఆ విధంగా జన్మ జన్మాంతరాలలో కూర్చుకున్నటువంటి హృదయ మాలిన్యం అంతా తొలగిపోయిన తర్వాత దాంట్లో శుద్ధ స్ఫటిక స్వరూపంగా భాషించే, హృదయంలో భాషించేవాడు భగవంతుడు.
అదేది లేకుండా మూర్ఖులై వాదించేటువంటి వాళ్లకు భగవంతుని స్పర్శ నిత్యం కలుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు గమనించే స్థితిలో ఉండరు. ఉన్మీలయం సృజన్ సీతన్నేత్రే రామ జగత్రయం ఉపసంహ్రియతే సర్వం త్వయా చక్షుర్ నిమీలనాత్. మనకు లలితా సహస్రనామంలో ఉంటుంది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారు కళ్ళు తెరిస్తే ఈ విశ్వం అంతా కూడా జాగృతమవుతుంది, ఈ విశ్వం పుష్పిస్తుంది. కళ్ళు మూస్తే ఇదంతా కూడా సృష్టి లయమైపోతుంది. ఉన్మీల నిమీలనాల వల్లనే ఈ సృష్టి స్థితులు అనేవి లయాలు జరుగుతున్నాయి అని చెప్పినట్టే ఆ పరమాత్ముని యొక్క కళ్ళు తెరుచుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా అందరికీ భాషిస్తుంది, అది నడుస్తుంది. మూసుకున్నప్పుడు అది తిరిగి తన యొక్క సుషుప్త్యావస్థలోపటికి లయావస్థలోపటికి వెళ్ళిపోతుంది. యస్మిన్ సర్వమిదం భాతి యతచ్ఛేదచ్చరాచరం యస్మాన్న కించిల్లోకేస్మిన్ తస్మై తే బ్రహ్మణే నమః. ఎవరి యందు సమస్తము జగము వెలుగుతున్నదో, ఎవరి నుండి ఈ చేతనము అచేతనముకు ప్రపంచము ఉద్భవించుతున్నదో, ఎవరికన్నా భిన్నముగా ఈ ప్రపంచము కాదు, అట్టి పరబ్రహ్మమునకు నమస్కారం అని చెప్పి నారదుడు ఆకాశంలో చిందులు వేస్తూ ఆనందంగా స్తుతిస్తున్నాడు. ప్రకృతిం పురుషం కాలం వ్యక్తావ్యక్త స్వరూపిణం యం జానంతి ముని శ్రేష్టాస్తస్మై రామాయతే నమః. కాలస్వరూపుడు, ప్రకృతి స్వరూపుడు, పురుష స్వరూపుడు, వ్యక్త స్వరూపుడు, అవ్యక్త స్వరూపుడు అని అనేక రకాలుగా ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని ఎవరైతే గ్రహిస్తూ ఉన్నారో, ఏ మునులైతే గ్రహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ శ్రీరామచంద్రుడికి నమస్సులు అర్పించి ఆయన యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు. వికారరహితం శుద్ధం జ్ఞానరూపం శృతిర్జగవు తాం సర్వజగదాకారమూర్తిం చాప్యాసా శృతి. విరోధో దృశ్యతే దైవో వైదికో వేదవాదినాం నిశ్చయం నాది గచ్చంతి తత్ప్రసాద వినాబుధాహ. నీ యొక్క అనుగ్రహం లేకపోతే ఎంత బుధులైనా, ఎంత వేదవేత్తలైనా, ఎంత మహాపండితులు జ్ఞానులైనా కూడా భగవద్ అనుగ్రహం లేకపోతే ఆయనను తెలుసుకోవడం చాలా కష్టం. అది స్వామి నీ అనుగ్రహం లేని నిన్నెవరు కూడా తెలుసుకోలేరు. మాయయా క్రీడతో దేవా నిరోధో మనాగవి అశ్మిజాలం ప్రవేర్యజ్య దృశ్యతే జలవద్భ్రభాత్. ఒక్కోసారి సూర్యకిరణాలు మణిమాలికలైనటువంటి జలకణాల్లాగా గోచరించి భ్రమింపజేస్తాయట. అట్లా నీ యొక్క మాయ అనేది ఈ ప్రపంచాన్ని ప్రపంచంగా గోచరింపజేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో బహుయత్నంబులు చేసి పిండుకొనవు ప్రాపంచికాంతర్యమా. ఈ ప్రపంచంలో ఎన్నో యత్నాలు చేసి దీంట్లోంచి పిండుకుంటే వచ్చేటువంటి సారం పరమాత్ముడు. లేకపోతే అది ప్రపంచంగానే కనిపిస్తూ ఉంటుంది. మనం యత్నం చేయకుండా ఊరికే చూస్తే అది ప్రపంచమే. యత్నం చేసినటువంటి వాడు, సాధన చేసినటువంటి వాడు, వానికి పరమాత్ముడిగానే గోచరిస్తుంది. హిరణ్యకశిపునికి మొత్తం ప్రపంచమే కనిపించింది, వానికి ఎక్కడ చూసినా కూడా ఏది కనిపించలేదు, పరమాత్ముడు కనిపించలేదు. ప్రహ్లాదునికి మొత్తం పరమాత్ముడే కనిపించాడు, ఎక్కడ ప్రపంచం కనిపించలేదు. అంటే అతడు వీడే సాధన చేయనటువంటి మూర్ఖుడు, అతడు సాధన చేసి సిద్ధి పొందినటువంటి యోగీశ్వరుడు, మహాత్ముడు. భ్రాంతి జ్ఞానత్తదారామ త్వయి సర్వం ప్రకల్పితయే మనసో విషయో దేవా రూపంతే నిర్గుణం పరం. రామా, అట్టి భ్రాంతి వలననే సర్వము నీచే కల్పింపబడుచున్నది. దేవా, నీ రూపం మనసునకు అందరిది, నిర్గుణమైనది, పరమమైనది. మనస్సుకు అందరు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు వాక్కులు యత్నం చేసి 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 అందుకోలేక ఎక్కడైతే విశ్రమిస్తాయో ఆ అవతలి ఆ పక్కకున్నటువంటి వాడే, ఆ స్థితిని దాటి ఉన్నటువంటి వాడే పరమాత్ముడు. అటువంటి పరమాత్మను నీవు భజంతి బుద్ధి సంపన్నాస్తరంచేవ భవార్ణవం కామక్రోధాదయస్తత్ర బహువ పరిపందిన. కామక్రోధాది అరిషడ్వర్గాలను మూషక మార్గాల వల్ల, అంటే మూషకాన్ని పిల్లి ఎప్పుడు కూడా భయభ్రాంతులకు చేస్తున్నట్టు ఈ కామక్రోధాది అరిషడ్వర్గం, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ కూడా భయపెడుతూ ఉంటాయి. కానీ మనసులో, ఎవరి మనసులో అయితే నీ నామం నిత్యం తాండవిస్తూ ఉంటుందో, లాస్యం చేస్తూ ఉంటుందో, నీ నామం యొక్క అనంత విభూతిని ఎవడైతే విస్తారంగా తెలుసుకోగలుగుతాడో, దాన్ని ఆ అమృతాన్ని పాలన చేయగలుగుతాడో, వానికి ఇవన్నీ కూడా లేనివే, అవన్నీ లేనివే. ఎప్పుడైతే ఆ రామచింతన లేదో
అప్పుడే ఇవన్నీ కూడా కాకుల్లాగా కారణంలో చీమల్లాగా మనిషిని కుట్టి కుట్టి బాధిస్తాయి. అంతా పరమాత్మ యొక్క దివ్య లీలా విలాసం అని తెలుసుకున్నటువంటి వాడిని ఇది ఏమీ చేయదు. దాంట్లో స్థిరపడ్డ వాడిని అసలే ఏమీ చేయదు. ఆ స్థిరపడడానికే మనం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము. తద్వారా మనస్సు క్రమేణ తన మాలిన్యాన్ని తొలగించుకుని హృదయ శుద్ధితోటి ఆ పరమాత్మని యొక్క దివ్య తత్వాన్ని అనుభవించి ఆనందించేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా మనకు. అతస్తే సగుణం రూపం ధ్యాతాహం సర్వదా హృది ముక్తశ్చరామి లోకేషు పూజ్యోహం సర్వదైవతైః. రామా త్వయా మహత్కార్యం కుదం దేవహితేచ్ఛయా కుంభకర్ణ వదేనాద్య భూభారోయం గతః ప్రభు. నీ నామ రూప గుణ సంకీర్తనల చేత హృదయమంతా కూడా విశుద్ధమైపోతుంటుంది. అటువంటి వాడు బంధముక్తుడై సర్వలోకాల్లో సర్వదేవతలతో పూజింపబడతాడు. అందుకు నేనే ఉదాహరణం అని నారదుడు చెప్తున్నారు. అందుకు నేనే ఉదాహరణం. అందరూ నన్ను పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు, మర్యాదలు చేస్తున్నారు అంటే కారణం ఏమిటి? నీ యొక్క నామస్మరణ చేత అటువంటి గౌరవం నాకు లభించింది అని చెప్తున్నాను. నా ఎవరికి ఎటువంటి గౌరవం లభించినా కూడా అది పరమాత్మ యొక్క దివ్య కారుణ్యమే. ఆ కారుణ్యాన్ని పొందడానికి అతడు చేసినటువంటి ప్రయత్నము సాధనని, కానీ అదేది లేకుండానే ఊరికే వచ్చి పడేది కాదు. ఈ కుంభకర్ణుని సంహారంతో భూభారాన్ని తొలగించావు స్వామి. నువ్వు శ్వో హనిష్యతి సౌమిత్రి ఇంద్రజేత రమా హవే హనిష్యసేత రామ త్వం పరశ్వో దశకంధరం. ఈ విధంగానే రేపు ఇంద్రజిత్తును లక్ష్మణునితో సంహరింపజేసి ఆ తర్వాత రోజున రావణాసురుణ్ణి సంహరించి భూభారాన్ని పూర్తిగా తొలగించే స్వామి. ఇదంతా నీ యొక్క మహిమాన్వితమైనటువంటి దివ్య శక్తి విలాసాన్ని నేను కళ్ళారా నిరీక్షించి తరించునుగాక అని ఆ విధంగా కీర్తించి నమస్కరించి దేవాలను అనుగ్రహింపమని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడము, వెళ్ళి రావడం అంటే వ్యక్తం కావడము, అవ్యక్తంగా ఉండిపోవడం. ఈ మహాబలశాలి అయినటువంటి సోదరుడు కుంభకర్ణుడు ఎన్నో అద్భుత కార్యక్రమాలను చేసినటువంటి వాడు, ఎన్నో యుద్ధ రంగాల లోపల దిక్పతులను పారద్రోలినటువంటి వాడు, ఎదురులేనటువంటి మహాశక్తి, దివ్యమైనటువంటి నా ఆయుధం అని అనుకుని నేను ఇన్నాళ్ళు భ్రమించాను కదా కుంభకర్ణ, నువ్వు కూడా ఆ రాముని చేతి లోపట నీరు గారిపోతివే, ఇంత త్వరగా నీవు ఇట్లా మృత్యుపాలవుతానని నేను అనుకోలేదు అని చెప్పేసి తల బాదుకుంటూ ఏడుస్తున్నాడు రావణాసురుడు. మళ్ళా తెలివి తెచ్చుకున్నాడు, మళ్ళీ ఏడ్చాడు. ఈ చిన్నాయన మరణించినటువంటి వార్త విని ఇంద్రజిత్తు కూడా పాపం కళ్ళ వెంబడి జలజల బాష్పాలు గారుతున్నాయి. ఎంత క్రూరులైనా కూడా వాళ్లకు జరిగినప్పుడు వాళ్ళ హృదయం వెన్నలాగా మారి ద్రవిస్తుంది. ఇతరులకు జరుగుతుంటే కఠిన శిలలుగా ఉండి వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు. ఈ నవ్వేటువంటి వాళ్లకు మళ్ళీ వాళ్ళు బాధపడి ఆ బాధ నుంచి అయ్యో అనే వాళ్ళే ఎవరు కూడా లేనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఈ రాక్షసులకు ఇటువంటి స్థితి ఏనాడో ఒకనాడు తప్పకుండా లభిస్తుంది. ఆ రోజు చీ మీరు చేసింది ఏమిటిది, ఈ లోకానికి మీరు చేసింది ఏమిటిది, ఈ లోకాన్ని ఎంత హింసించారు, సమస్త జీవకోటి అంతా కూడా పరమాత్ముని యొక్క బిడ్డలే అనేటువంటి భావననే లేదు. మేమే ఆయన బిడ్డలము, మిగతా వాళ్ళందరూ ఎవరో వాళ్ళని మేము చంపుతామని కత్తులు చూసే మూర్ఖులారా ఏమైపోతారు. వాళ్ళ హృదయాల్లో వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ద్రవిస్తుంది. మనం చూస్తాం, ఎంతో మంది చచ్చిపోతే ఏమి పల్లెత్తి పలుగనోడు, వానికి సంబంధించినోడు ఎక్కడనో ఏడనో చచ్చిపోతే ఈడ వలవల కాలువలు కట్టి ఏడుస్తారు. దీన్నే రాక్షసత్వం అంటారు. రాక్షసులకు అటువంటి ఒక చెప్పుకోలేనటువంటి బాధ ఒకనాడు తప్పకుండా వస్తుంది. ఈ విధంగా నారద మహర్షి వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు ఏడ్చి ఏమి చేయాలో తోచకుండా ఉన్న సందర్భంలో ఒకట ఇంద్రజిత్ అంటున్నాడు, ఇంకా నువ్వు శోకించవలసినటువంటి అవసరం లేదు. ముల్లోకాల్ని శోకింపజేసినటువంటి నువ్వే శోకిస్తుంటే అందరూ ఇప్పుడు నవ్వేస్తారు.
బాగా జరిగింది అని చెప్పేసి. అందుకోసం అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. దేవాంతక మహామతి, ఆ దుఃఖాన్ని వదిలివేసేయి, శాంత చిత్తుడవుగా సర్వబలాల్ని సమీకరిస్తాను, శత్రువులందరినీ మట్టి కనిపిస్తాను, నేను నికుంభిల అనేటువంటి స్థలానికి వెళ్ళి ఆ దేవిని ప్రత్యక్షం చేసుకుంటాను యజ్ఞం ద్వారా. ఆ యజ్ఞం పూర్తి అయిపోతే ఈ భూప్రపంచంలో కాదు, సమస్త విశ్వాంతరాళంలో నన్ను జయించేవాడు ఇంకొకడు ఉండడు. కాబట్టి నేను యజ్ఞస్థలానికి పోయి ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తాను, నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు అని ఈ నికుంభిలకు వెళ్ళి మౌనవ్రతంతో యజ్ఞం కోసం వాడు సమాయత్తుడవుతున్నాడు. ఈ విషయం చారుల ద్వారా విభీషణుడికి తెలిసి వచ్చేసింది. వాని యొక్క హోమారంభ కార్యక్రమాన్ని విన్నాడు, రామునికి తెలియజేశాడు. రామా, మేఘనాథుడు ఆరంభించేటువంటి ఈ హోమము నిర్విఘ్నంగా పూర్తి అయితే సురాసురాదులు కూడా అతన్ని ఏమీ చేయలేరు. శీఘ్రంగా బలశాలి అయినటువంటి లక్ష్మణుని పంపించు నాతో. ఇంద్రజిత్తును లక్ష్మణుడు వధిస్తాడు. ఆజ్ఞ ఇవ్వండి, ఆదేశం ఇవ్వండి, నాతో లక్ష్మణుని పంపించు. నీ తమ్ముడు ఇంద్రజిత్తును తప్పకుండా చంపే తీరుతాడు, ఇంకో మాటకు అవకాశమే లేదు అని అన్నాడు. రామచంద్రుడు అన్నాడు, నా శత్రువైనటువంటి ఇంద్రజిత్తును సర్వరాక్షస సంహారం గావించున్నట్టు ఆగ్నేయాస్త్రముతో వధించడానికి నేనే వస్తాను అంటే విభీషణుడు అన్నాడు, 12 సంవత్సరాలు నిద్రాహారములు వదిలిన వాని చేత తప్ప అన్యులచే పడడని వానికి వరం ఉంది. అట్టి వానిచే 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఎవరైతే నిద్రాహారాలు మాని ఉంటారో వాళ్ళ చేతనే వీడు వధింపబడతాడు. అట్లా ఇంద్రజిత్తుని యొక్క మరణము నిర్దిష్టమై ఉంది, నిర్ణయింపబడి ఉంది. లక్ష్మణుడు నీతో సహా అయోధ్య నుంచి బయలుదేరినప్పుడు నీ సేవ కోసం, నీ జాగ్రత్త కోసము నిద్రాహారాలు మాని అట్లా నిలబడిపోయి ఉన్నాడు. ఒక తపస్విలాగా నిలబడిపోయి ఉన్నాడు. ఒక మహాఘోరమైన తపస్సు చేశాడు. ఇదంతా నాకు తెలుసు స్వామి, ఆలసింపక లక్ష్మణుని నాతో పంపించండి, ఆజ్ఞాపించండి. ఇతడు సాక్షాత్తు ఈ విశ్వాన్ని మోసే శేషుడు. నిస్సందేహంగా ఇంద్రజిత్తును చంపేస్తాడు. నువ్వు సాక్షాత్తు జగదీశ్వరుడు అయినటువంటి నారాయణుడు. నీ పాన్పుడైనటువంటి ఈ శేషుడు, ఈ లక్ష్మణుడు నీకు వేరుగా లేడు, నీ అంశ ఇతడు కూడా. కాబట్టి భూభార నివారణార్థం అవతరించినటువంటి ఓ మహానుభావులారా, మిమ్మల్ని నేను తెలుసుకునే మీ దగ్గరికి వచ్చేసాను. కాబట్టి లక్ష్మణుని పంపించు, వాని యొక్క మరణము నిశ్చితమైపోయింది అని చెప్పి అన్నాడు. పార్వతీదేవి ఆకాంక్షాభరితమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి చూపులతో పరమేశ్వరుని చూస్తున్నా, ఏమైంది, ఇంకా ఏమైందని. పార్వతీ పరమేశ్వరులు జగత పితరవు పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకు తల్లిదండ్రులు, వాళ్ళకు తెలియనటువంటి విషయం ఏమీ లేదు. అయినా మన యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి వాళ్ళు కథారూపంలో చెప్పుకొని మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి ఎవరైనా వినాలనేటువంటి ఒక ఉత్సాహాన్ని కనబరిస్తే చెప్పేవాళ్ళు కూడా వాళ్లకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా బాగా చెప్పాలి, ఇంకా మంచిగా చెప్పాలి, ఇంకా చాలా మంది కూర్చుంటే చాలా ఉత్సాహంగా చెప్పాలి అనేటువంటి ఒకటి ప్రేరణ అనేది లభిస్తూ ఉంటుంది. ఆ లభించినటువంటి ప్రేరణ చేత శ్రీ మహాదేవుడు చెప్తున్నాడు పార్వతీదేవి. ఈ విధంగా విభీషణుని యొక్క మాటలు విన్న విభీషణ వచశ్రుత్వ రామో వాక్యమదాబ్రవీ జానామి తస్య రౌద్రస్య మాయాం కుత్నాం విభీషణ. అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు, విభీషణ, ఆ భయంకర రాక్షసుని మాయలు నాకు తెలియను. సహి బ్రహ్మాస్త్ర విచ్చూరో మాయావీ చ మహాబల జానామి లక్ష్మణస్యాపి స్వరూపం మమ సేవనం. అతడు బ్రహ్మాస్త్రాన్ని ఎరిగినటువంటి మహాశూరుడు, మాయావి, మహాబలుడు అని తెలుసు. ఇక లక్ష్మణుని యొక్క యథార్థ స్వరూపము నేను ఎరుగుదు. సేవాతత్పరుడైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి భక్తి జ్ఞానాలు మేళవించినటువంటి వాడు. ఈ సేవ ద్వారా అతడు సమీకరించుకున్నటువంటి శక్తి అధేయమైనటువంటిది.
ఇంతయు తెలిసి ఉండి భావి కార్య గరిమ అంటే కార్యం యొక్క గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకొని వనవాస కాలం లోపల అతడు నిద్రాహారాలు లేకుండా నన్ను రక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా లక్షణా భోజనం చెయ్యి అని నేను ఎందుకు అనలేదో తెలుసా? అందుకే తూష్ణీం భావం వహించాను నేను. నాకు తెలుసు, నా హృదయము తహతహలాడిపోయేది నేను తింటూ లక్ష్మణుడు తినకపోతే, నేను నిద్రిస్తూ లక్ష్మణుడు నిద్రపోకపోతే. కానీ తెలుసు ఇప్పుడు వచ్చేటువంటి విపత్కర పరిస్థితిని నివారించగలిగినటువంటి ఏకైక శక్తి లక్ష్మణుడు అని. అందుకోసమే తూష్ణీ భావం వహించాను నేను. అంటే నిర్లిప్తగా ఉన్నాడు, పట్టించుకున్నట్టు ఉన్నాడు. జ్ఞాత్వైవా సమహం తూష్ణీం భవిష్యత్ కార్య గౌరవాత్, భవిష్యత్ కార్య గౌరవాన్ని ఊహించి నేను తూష్ణీభూతునే ఉన్నాను అని చెప్పి లక్ష్మణుతో ఇట్లన్నాడు. లక్ష్మణ పోయిరమ్ము, గొప్ప సైన్యముతో కదలి వెళ్ళి ఇంద్రజిత్తును వధింపు. లక్ష్మణ హనుమంతుడు ఆదిగా గల ప్రముఖులతో పోయిరమ్ము అని లక్ష్మణ అని చెప్పి తమ్ముని మీద ఉండేటువంటి అపారమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడిది? లోకంలో ఈ ప్రేమ అనేది ఏ విధంగా అందించాలనో తెలియజేసేటువంటిది. అందుకోసమే లక్ష్మణ అని చెప్పి చాలా ప్రేమాతిశయంతో లక్ష్మణుని పిలిచి బోధిస్తున్నాడు. ఈ వల్లూకరాదైనటువంటి జాంబవంతుడు ససైన్యంగానే వెంబడి వస్తాడు. విభీషణుడు తన మంత్రులతో నిన్ను అనుసరించి వస్తాడు. అతడు అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. ఈ లంకానగర రహస్య మర్మ విజ్ఞత కలిగినటువంటి వాడు. నీవు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఏ విధంగా చేయాలో విభీషణుడు అంతా నీకు తెలియజేస్తాడు. ఇంకొక శ్రేష్టమైనటువంటి ధనుస్సును తీసుకున్నాడు లక్ష్మణుడు. మహాపరాక్రమవంతుడైనటువంటి లక్ష్మణుడు ఆ విధంగా తీసుకొని శ్రీరాముని యొక్క పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారాలు చేసి మొక్కాడు. ఇప్పుడు నా ఇంటి నుండి వెలువడేటువంటి సూర్యకిరణ సహస్ర సమాకులమైనటువంటి కిరణాల యొక్క తేజస్సు సునిశితత్వం ఇంద్రజిత్తును చీల్చివేచి పాతాళంలో ఉండేటువంటి అంటే భోగవతి పాతాళపు రాజధాని అక్కడ ఉండేటువంటి నదుల్లో స్నానమాడడానికి వెళ్ళును గాక. అంటే వీళ్ళను చీల్చేసి వీని పాపం తొలగించుకోవడానికి అంతలో అంటే అంత వేగంగా, అంత అద్భుతంగా, అంత ప్రపాతం అంటే ఒక పడడం అనేది అంత వేగతోటి ఇంద్రజిత్తుపై ప్రయోగిస్తానని చెప్తున్నాడు అని ధనుర్బాణాలను ధరించి సౌమిత్రి శ్రీరామచంద్రుడి చుట్టూ ప్రదక్షిణం చేశాడు, నమస్కరించాడు. ఇంద్రజిత్తును వధించాలనేటువంటి ఉత్సాహం ఆయన లోపల పెళ్లిపోతుంది. ఇటువంటి రాక్షసుని ఏ విధంగానైనా తుదముట్టించాలని వేలాది మంది వానరులతో కూడినటువంటి హనుమంతుడు ఆయన ముందుకు వచ్చాడు. లక్ష్మణుని వెనుక నడుస్తున్నాడు. 4 మంత్రులతో విభీషణుడు వస్తున్నాడు. వీళ్ళందరూ కూడా త్వరితగతిని నికుంభిల వైపు ప్రయాణం చేస్తున్నాడు. జాంబవంతుని యొక్క నాయకత్వంతో ఆయన మాటలతోటి సౌమిత్రి ఉత్సాహం పరుగులు పెడుతుంది, ఉరకలు వేస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా తమ తమ పరాక్రమాల్ని, లక్ష్మణుని యొక్క దివ్య ధనుర్విద్యా వైభవాన్ని గురించి పొగుడుతూ ఉన్నారు. నికుంభిల చేరారు. ఆ నికుంభిల దూరం నుంచే అనేక దట్టమైనటువంటి మహావృక్ష సముదాయంతో అదంతా కనిపించరానటువంటి ఒక మేఘాలు క్రమ్ముకున్నటువంటి పర్వత శిఖరంలాగా ఉంది. అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు వీళ్ళందరూ కూడా జాగ్రత్తతో యుద్ధానికి అంతా సిద్ధమయ్యారు. అప్పుడు విభీషణుడు లక్ష్మణునితో అన్నాడు, ఈ రాక్షసుల్ని చూడు, వీడు ఆ నికుంభిల చుట్టూ ఉండే ప్రాకారంలాగా ఉండేటువంటి ఆ మహావృక్షాలకు యువతల కారుమబ్బుల్లాగా సైన్యాన్ని ఏర్పాటు చేసి వాడు ఆ మధ్యకు వెళ్ళిపోయాడు. ఈ వాహిని సంహారం చేసి ఆ అవరోధంగా ఉండేటువంటి వాటినన్నింటినీ తొలగించి ఆ పరమ దుర్మార్గుడైనటువంటి ఇంద్రజిత్తును సంహరించు. సైన్యనాశనం అయిన తర్వాత ఇంద్రజిత్తు తప్పకుండా వస్తాడు.
అతని యాగం పరిపూర్తి కాకముందే వాడు లేస్తాడు. ఎందుకంటే ఇంత భంగం కలిగించిన తర్వాత సవ్యంగా యాగంలో కూర్చొని వాడు చేయలేడు. అప్పుడు ఆ యాగం భంగం అవుతుంది, వాడు మరణించడం ఖాయమైపోతుంది. దురాత్ముడు, హింసాపరుడు, అధార్మికుడు అయినటువంటి ఇంద్రజిత్తును వధిస్తే చాలా పని పూర్తి చేసినట్టు అవుతుంది. ఈ శుభ లక్షణుడైనటువంటి లక్ష్మణుడు ఈ విషయాలన్నీ విన్నాడు, సమాయత్తమయ్యాడు. ఈ వానర వీరులందరూ కూడా పర్వతాల్ని, పెద్ద పెద్ద కొండల్ని తీసుకున్నారు. ఆ యుద్ధానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచి రాక్షసులు, ఇక్కడ వానరులు గర్జిస్తూ, గాండ్రిస్తూ, ఘీంకరిస్తూ, పుల్లాగా, సింహాల్లాగా, కోడి పుంజుల్లాగా, ఇక పొట్టేళ్లలాగా ఒకరినొకరు ఎదిరించి పోరాడుతూ ఉన్నారు. కత్తులు, గదలు, గండ్రగుడ్డళ్ళు, వేట కొడవళ్ళు, ఇట్లా అనేకమైనటువంటి ఆయుధాలు ఇప్పుడు అందరి చేతిలో ఉన్నాయి. ఎందుకంటే యుద్ధ రంగంలో పడిపోయినవన్నీ కూడా వీళ్ళు కూడా గ్రహించారు. వీళ్ళ దగ్గర కూడా ఇవి ఉన్నాయి. మళ్ళీ వాటితో పాటు రాళ్లను రువ్వగలరు. కణతలను సూటిగా గురిపెట్టి రాళ్లను రివ్వుమని పడేస్తాయి కోతులు. ఆ వేగానికి వచ్చి కడతలకు తగిలితే కడతల చెట్లు అక్కడికక్కడే మరణానికి లోనైపోతారు రాక్షసులు. ఆ విధంగా గొప్ప కోలాహలంతో వానరుల రాక్షస సంగ్రామం అనేది జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్నటువంటి సంగ్రామం రేపటి వరకు ఇట్లే జరుగుతూ ఉంటది. రేపు మళ్ళీ మనం చెప్పుకుందాము. రేపు శనివారమే కానీ రేపు శనివారమే కానీ చెప్పుకుందామని అనుకుంటున్నాం. మీరందరూ సరే అంటే తప్పకుండా గురువు గారు, తప్పకుండా ఆ భాగ్యం, మా భాగ్యం. సంతోషం. ఇంకా మీరు ఇంతవరకు విన్నటువంటి కథా వృత్తాంతాన్ని గురించి మీ అభిప్రాయాన్ని, మీ అనుభూతులను, కేవలం అభిప్రాయమే కాక మీ అనుభూతుల్ని కూడా ప్రకటించండి. దాంట్లో ఏమీ ఇది లేదు. మీరు పొందినటువంటి ఆనందం గాని, ఈ విషయ పరిజ్ఞానం గాని, ఇటువంటి వాటికి సంబంధించింది. జై శ్రీమన్నారాయణ గురువు గారు. ఈ రోజు తెలుసుకోగలిగాం ఒక విషయం గురువు గారు. అంటే ఎన్నో తెలుస్తాయి, కాకపోతే ఈ రోజు కొత్త విషయం ఏంటంటే ఇంద్రజిత్తు 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఇచ్చేసిన తర్వాత 14 ఏళ్ళు నిద్రావస్థలు ఏమీ లేకుండా ఉండేవాడి చేతనే చావు అనేది కొత్త విషయం గురువు గారు. నిజంగా చాలా చాలా అనిపించింది. భగవంతుడి సంకల్పం అన్ని కూడాను. జై శ్రీమన్నారాయణ గురువు. హరే కృష్ణ గురువు గారు, నమస్కారం, సుప్రభాతం. నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది ఇక్కడ. అంత ఘోరాతి ఘోరంగా అక్కడ యుద్ధం జరుగుతుంటే ఇంద్రజిత్తు నేను వెళ్ళి యాగం చేసొస్తా అని, అసలు యాగం మీదకి మనసు ఎలా వెళ్ళగలుగుతుంది అట్లాంటి డిస్టర్బ్ గా ఉండే సిచ్యువేషన్ లో? అది నాకు డౌట్ వచ్చింది. రాక్షసుల పట్టుదల అట్లే ఉంటాయి. ఓ, అంటే యాగం మీద మనము దృష్టి పెట్టగలగాలి కదా. అది పెట్టలేకపోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. కానీ వాడు పెడతానని అనుకున్నాడు, పెట్టలేకపోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనకు ఎదురు కార్యక్రమం అదే. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యి వస్తున్నారు అని అంటే అప్పుడు చేసిన అర్థం ఉంది. ఆల్రెడీ యుద్ధ భూమిలోకి వచ్చేసారు. అక్కడ యుద్ధం మొదలైపోయింది. అయితే ఈ నికుంబిల అనేటువంటి దివ్యాస్త్రము ఎప్పటికప్పుడు అది చేసుకుని దాన్ని ప్రయోగించవలసింది. ఎప్పుడు తన దగ్గర ఉండదు అది. ఓకే, అస్తు. ధన్యవాదాలు గురువు గారు, అర్థమైంది. బాగుంది. ఇప్పుడు మనం ఇంద్రజిత్తుని సంహారం దగ్గర వచ్చి ఆగాం. రేపు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఒక క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. థ్యాంక్ యూ. అంటే అది అస్త్రం సంపాదించాలంటే ఆ యాగం చెయ్యాలి అప్పటికప్పుడు. అది నిల్వ ఉంచుకునేది కాదు, ఎప్పుడు కూడా అది ఎంబడే నిల్వ ఉంచుకునేది కాదు. బ్రహ్మాస్త్రం లాగా అదైతే నిల్వ ఉంచుకోవచ్చు. దాన్ని అవును, ఈయన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా, అది ఉపయోగించవచ్చు కదా. ఎందుకు మళ్ళీ ఇంకొక నికుంబుల అస్త్రం ఎందుకు? ఇంకా నికుంబిల అస్త్రం అంటే ఈయన దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. ఈయన ఎదిరించే వాళ్ళ దగ్గర, రామలక్ష్మణుల దగ్గర కూడా బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. ఓ, ఓకే, అర్థమైంది. అందుకే డౌట్లు అడుగుతా ఉంటే ఇంకొకరికి కూడా అది క్లారిఫై అవుతుంది. నిజంగా మాట్లాడుతూ ఉంటేనే మన సంభాషణ ద్వారా ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి. రాక్షసులు ఎంత క్రూరులైనా గానీ గురుగారు, వాళ్ళ దగ్గర కూడా మంచి పట్టుదల ఉంది కదా గురుగారు.
అవును అమ్మా. ఇప్పుడు వాళ్ళకు కూడా మంచి బలం అంతా ఉన్నాయి. ఇప్పుడు మీకు విషయం చెప్తా వినండి. చెప్పండి. ఈ వానరులు గాని, దేవతలు గాని, మానవులు గాని, వీళ్ళు ఎప్పుడూ వాళ్ళు కొంత విజయం లభించిన తర్వాత సంతోషంలో పడికి వెళ్ళిపోతారు, ఇంకా అన్ని మర్చిపోతారు. అవును గురుగారు. అందుకోసమే భారతదేశంలో కూడా మనము ఇన్నేళ్లు, ఎన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉండి కూడా ఈ దేశంలో కొంత భాగానికే పరిమితం అయిపోయాం. ఎప్పుడూ నిరంతరము ఇతరులను హింసించడము, తాము పైకి రావడం, ఇతరులను హింసించడము, తాము పైకి రావడం అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఎప్పుడు అదే పనులు చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడ ఏ విధంగా అనుకూలాలు ఉంటే అక్కడ ఆ విధంగా వాళ్ళు దానికి కన్నం వేస్తూ ఉంటారు, దాన్ని తొలుస్తూ ఉంటారు, దాన్ని ఆ పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళకి అదే పని, అదే దుర్మార్గానికి పరాకాష్ట. వాళ్ళు చేస్తూనే ఉంటారు అవి. మనం మర్చిపోయి ఉంటాము, మనం ప్రమత్తులమై ఉంటాము, నిద్రావస్థలో ఉంటాము. ఎందుకులే, వాళ్ళు ఎందుకు చేస్తారులే, వీళ్ళు ఎందుకు చేస్తారులే, మనం మంచోళ్ళమే కదా, మనం ఎవరిని ఏమనలేం కదా అని చెప్పి మనం ఇట్లా ఉంటాం. కానీ వాళ్ళది అట్లా కాదు. మనమే ఉండాలి అని అనుకుని దేశాలే విస్తరించిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. అదే గురుగారు, అంతా నాదే అని అనుకుంటారు వాళ్ళు. దేశాలేంటి గురువు గారు, దేశాలేంటి, కుటుంబంలోనే అలా జరుగుతోంది కదా. సొంత వాళ్ళని వాళ్ళని వెన్నుపోటు పొడవడము, సొంత వాళ్ళనే దాన్ని ఏమంటారు, మోసం చేయడము, పదవి కోసం గాని, డబ్బు కోసం గాని, ఏదైనా గాని అసుర ప్రవృత్తి అంటారు ఇదే మరి. అందుకని అందుకే కదండి పుడత అన్నదమ్ములు పెరుగుతా దాయాదులని పెద్దవాళ్ళు సామెత చెప్పారు. ఈ రోజు పాఠ్యాంశంలో నాకు నచ్చిన టచ్ అయిన విషయం ఏంటంటే, విభీషణుడు కుంభకర్ణుడికి ఎదురుపడినప్పుడు కుంభకర్ణుడు చెప్తాడు కదా, విభీషణుడు రాముడి వైపుకి వచ్చినా కూడా ఎంతసేపు ఆయన తాపత్రయం అంతా తన లంకా నగరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, రాక్షస ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని, తన దేశం పట్ల తన ప్రజలను రక్షించాలి అనే దాని పట్ల ఒక రకమైన భావం ఎప్పుడూ ఉంది విభీషణుడికి. అది విని కుంభకర్ణుడు చెప్తాడు కదా, నాకు తెలుసు నాయన, నువ్వు ఎలాగూ లంకా నగరానికి రాజు అవుతావు, వాళ్ళందరినీ నువ్వు సంరక్షిస్తావు, నువ్వు ఆ శ్రీరాముని ఆశ్రయించినా కూడా నువ్వు లంకా నగరం యొక్క శోభనే కోరుకుంటావు అని. అది చాలా బాగుంది గురువు గారు. ఉత్తముల యొక్క లక్షణం అట్లా ఉంటుంది. ఆయన పేరుకే రావణాసుడు తమ్ముడు గాని ఆయన ఎప్పటికీ మంచివాడే విభూషణుడు. న్యాయం పట్ల వ్యవహరిస్తున్నాడు ఆయన, అంతే కదా గురుగారు. అవునమ్మా. అందుకే లాస్ట్ కు న్యాయమే జయించి ఆయన రాజు అయిపోయాడు లంకా నగరానికి. తన రాజ్యము, తన ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. సంతోషం అమ్మా, మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ఒక యజ్ఞంగా, సమర్పణ భావం, యజ్ఞం అంటేనే సమర్పణ, భగవత్ సమర్పణ భావంతో చేస్తున్నందుకు చాలా సంతోషం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుసుకుందామమ్మా. శ్రీమాత్రే నమః.